BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అమ్మా ఏంటయా పిలిచావా? సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా? పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మల్లోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను. ఉండండి సార్, ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ. చీ మీరు రండి సార్. ఇదిగోండి. ఏమిటిది? లుంగి. నేను చస్తే నమ్మను. అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది. నా లుంగి నేను వెతుక్కోలేను అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం, గోడ. ఏమిటా రాంబాబు, ఇది తప్పు కాదు. సార్ మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్, ఇక్కడే ఉండండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏం సార్ ఇలా అయిపోతున్నారు? సార్ మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసనే సార్? సార్ అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. ఇదిగో బాబు, ఏం జరిగిందయ్యా? ఇంకా పూర్తి కాల, వెనక్కి వెళ్ళండి. ఇకంతా హౌస్ఫుల్. ఇదిగో తప్పండి తప్పండి. వెళ్ళండి వెళ్ళండి. రాంబాబు ఏమిట్రా ఈ పనులు? పట్టపక్కలో అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ సిగ్గు లేకున్నారు. అది కాదు నాన్న, చీరకి నిప్పొట్టుకుంటేను కాపాడదాం కదా అని. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా, ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కానీ నాకు ఇలాగే బాగుంటుంది అన్నారు. అన్నాడా? పచ్చడి పడ్డేసి నెత్తి పగలుకుంటే సరి. పైకి ఏమీ తెలియనట్టు వ్యథ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యథ చేస్తున్నాను. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. అమ్మో, మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఒకటి మూడు నా స్వామి రంగా, మన్మథ నక్షత్రమా దాని మోహమా? ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి? ఎవరది? నేను. నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళాం అయితే కదా. అబ్బా,
ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. చదువుతాయి పోతరమా. ప్లీజ్ ఈ ఒక్క రోజండి. అబ్బా నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా, అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటికి వెళ్ళిపోతా. నాతో పెట్టుకో. అయ్యో, అమ్మా అమ్మా అయ్యో, ఇదేంటి ఇక్కడ మంచం లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. ఏమండి లేవండి. నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి, ఏమిటండి? అదిగో చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గుసారం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఇంట్లో. ఒరే రాంబాబు, రాంబాబు లేవరా, లేవరా అంటే. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో నా శీలం పోయిందా? తర్వాత చెప్తాను. హలో, అద్దె కంపెనీ అండి? అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి? ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి. ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లిదయ్యా. మా వార్డు ఒకసారి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపలి దాకా ఎందుకయ్యా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును, ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ అదిగో ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయమే అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాణ్ణి నా టాక్సీలో గుర్తించి చంపుతా. అసలు నిన్ను చంపుతా, నిన్ను ఏమిటైతే పళ్ళని అలా గుడ్డు మాత్రం పచ్చావా? సిగ్గులేదు. ఓహో వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు రత్నం, అతని దగ్గర తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వలపులు కురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారాపించి. ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి
ఫ్రమ్ కె రాంబాబు సన్ ఆఫ్ కె మాధవయ్య రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ తిరుపతి. అమ్మా నానేమన్నా ఇటు వచ్చాడా? అమ్మో నాన్న నాకేం తెలియదు నాన్న, ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గు లేకపోతే సరే, పెళ్ళైన ఆడదానికి ప్రేమ లేఖ రాస్తావా? చేతగా దద్దమ్మా నువ్వు ఆగు. నిన్ను 2 కొడితే కానీ నాకు మనసు అమ్మో, గసొచ్చేస్తుందమ్మా, ఒక గ్లాస్ మంచిది కావాలి. గసొస్తుందంట. 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రేయ్ చెప్పు, ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను, నేను ఇక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అబ్జెక్షన్ రా. అమ్మా నాన్న. మర్యాదగా చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే, ఏమండి? ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? దేనికి? బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి అయి ఉంటుంది కదండి. అవును, కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మ నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్నంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగమునిపే జైకి క్షమాపణ చెప్పు.